ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు క్యూపీఎఫ్పి క్వాలిఫైడ్ పర్సన్ ఫినాన్స్ ప్రొఫెషనల్ రాజేశ్వర్ రెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ రాజేశ్వర్ రెడ్డి గారు నమస్తే సార్. నమస్తే సార్. సార్ రాజేశ్వర్ రెడ్డి గారు, ఇప్పుడు ఏదన్నా ఒక ఇన్వెస్ట్మెంట్ అనగానే రిటర్న్స్ సిఏజిఆర్ కాంపౌండింగ్ లేదంటే 15%, 20%, 30%, 40%. అంటే ఒక ఇన్వెస్ట్మెంట్ గురించి మాట్లాడితే ఇన్ని రకాల అంశాలు అన్నీ చుట్టుముడుతున్నాయి కదా. సో వీటన్నింటిని గురించి ఆలోచించాలంటారా, లేదంటే లాంగ్ రన్లో మన ఫైనాన్షియల్ కమిట్మెంట్ ఏంటి, మన గోల్ ఏంటనే దాని గురించి మాత్రమే శ్రద్ధ పెట్టాలంటారా? ఇన్వెస్ట్మెంట్లో బేసిక్సే అండి. ఓకే, అది ఎన్ని సంవత్సరాలైనా సరే బేసిక్స్గానే ఉంటాయి. ఇది ఎనీ పర్టికులర్ ఇది. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఒక టూ ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఒకటి ప్రజెంట్ డే కండిషన్, ఇంకోటి 5000 years బ్యాక్. అంటే ఇన్ని సంవత్సరాల నుంచి కూడా బేసిక్స్ మారలేదు అనేదానికే నేను 2 ఎగ్జాంపుల్స్ తీసుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్, ఇన్వెస్ట్మెంట్ అనేది ఇది ఒక జర్నీ అండి, ఒక జర్నీ. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజున్న సిచ్యుయేషన్స్లో మొన్న ఇది అంటే ఈ ఎగ్జాంపుల్ ఎందుకు వచ్చింది అని అంటే, జస్ట్ రీసెంట్గా మేము విజయవాడ ట్రావెల్ చేసినాం, మన కనకదుర్గమ్మ టెంపుల్ అమ్మవారిని చూసి వచ్చారు. సో జనరల్గా ఏం చేస్తాం, స్టార్ట్ అయ్యే ముందు గూగుల్ మ్యాప్ యూజ్ చేస్తాం. హైదరాబాద్ టు విజయవాడ అమ్మవారి టెంపుల్ ఎంత ఉంది, హైదరాబాద్ టు విజయవాడ 305 ఆ రేంజ్లో ఉండే, ఒక 5 hours చూపెట్టింది. సో మనము స్టార్ట్ అయ్యే ముందు ఇది చేస్తున్నాం, ఎంత డిస్టెన్స్ ఉంది, ఎంత టైం పడుతుంది. సో యావరేజ్ స్పీడ్ అది ఒక 60 తీసుకొని 5 hours అంది. సో నౌ ఇది ఈ జర్నీలో మన ఫోకస్ ఏంటి, వెళ్ళడము, టెంపుల్ దర్శనం చేసుకోవడం. సో యావరేజ్గా గూగుల్ తీసుకుంది. అప్పుడప్పుడు ఏం చేస్తాం, మనం వెళ్ళేటప్పుడు ట్రాఫిక్ జామ్ అవ్వచ్చు, లేదా మనం టిఫిన్ కాగొచ్చు. సో ఇవన్నీ క్యాల్కులేషన్ తీసుకొని ఒక 5 hours పెట్టింది. సో నౌ దీన్ని మనం ఇన్వెస్ట్మెంట్కి రిలేట్ చేసుకుంటే, ఒక స్పెసిఫిక్ గోల్ ఉంటే, ఎన్ని ఇయర్స్ అనే టైం ఉంది, ఎంత రేట్ ఆఫ్ రిటర్న్తో వెళ్ళాలి అనే క్లారిటీ వచ్చేస్తుంది మనకు. సో యావరేజ్గా జనరల్గా ఈక్విటీలో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఒక లాంగ్ టర్మ్ గోల్కి ఒక 12% రిటర్న్ తీసుకుంటారండి. సో 12% రిటర్న్ చొప్పున నేను ఈ జర్నీలో వెళ్ళాలి అని అన్నప్పుడు ఈ 12 అనేది ఫిక్స్ కాదు. అంటే ఐ మీన్ ఒక 20 years ఉంది, ప్రతి ఇయర్ 12 రాదు. మనం ఇప్పుడు హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళినప్పుడు ప్రతి గంటకి 10 నిమిషాలకి సేమ్ స్పీడ్ మెయింటైన్ చేస్తామా? లేదు. ఓ ఖాళీ ఉన్న దగ్గర కొంచెం స్పీడ్కి వెళ్తాము, మళ్ళీ మధ్యలో ఏదైనా వెహికల్ వస్తే స్లో అవుతుంది, మధ్యలో టిఫిన్ కాగొచ్చు, మన ఓపిక, ఇవన్నీ. సో అంటే నేను అనేది ఏంటంటే, ఒక 5 hour జర్నీలోనే ఇన్ని వేరియేషన్స్ ఉంటే ఒక 20 year జర్నీలో ఎన్ని వేరియేషన్స్ ఉండాలి? దట్ మీన్స్ ఇన్వెస్ట్ చేసినప్పుడు మీరు రిటర్న్స్ని ఎందుకు చూస్తున్నారు? 20 years ఉన్నప్పుడు జస్ట్ ఫస్ట్లోనే 1 year, 2 year, 3 year చూసి రిటర్న్స్ని చూసి వై యు ఆర్ గెటింగ్ ప్యానిక్. అంటే రోజు ట్రాకింగ్ చేయాల్సిన అవసరం లేదు. ఇవాళ రెడ్ లోకి వచ్చింది, గ్రీన్ లోకి వచ్చింది, అవసరం లేదు. జర్నీ అండి, జర్నీలో మెనీ అప్స్ అండ్ డౌన్స్ విల్ బి దేర్. ఓకే, స్పీడ్, ఫాస్ట్, అప్స్, డౌన్స్ ఇవన్నీ ఉంటాయి. సో దాన్ని సింపుల్గా, అంటే మనం డైలీ చేసే యాక్టివిటీ అండి ఇది. ప్రతి ఒక్కరు చేస్తారు, ఎక్కడైనా పోయినప్పుడు మ్యాప్ పెట్టుకొని పోతారు, సేమ్ స్పీడ్లో వెళ్తలేము, అది అందరికీ తెలుసు. మరి దాన్ని ఇక్కడ మనం ఎందుకు అప్లై చేస్తలేం? సో దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ ఉంటాయండి. నేను మళ్ళీ అన్ని ఈ ఎగ్జాంపుల్కి లింక్ చేసే చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, సేమ్ మనం వెళ్తున్నాం, హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్నాం. ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఏంటి? ట్రాఫిక్ ఎక్కడ ఎక్కువ ఉంటుంది, ఎక్కడ తక్కువ ఉంటుంది మనకు తెలియదు. మన కంట్రోల్లో ఉందా? లేదు. సపోజ్ వర్షం వస్తుంది, మధ్యలో వర్షం వచ్చింది, ఇవన్నీ జరిగినాయండి మేము వెళ్ళినప్పుడు. అని ఎందుకు రిలేట్ చేస్తున్నా అంటే, సార్ వర్షం వచ్చి ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళడానికే రకరకాల అవరోధాలు, 2-3 kilometers డిస్టెన్స్కే ఇన్ని అవరోధాలు ఉంటాయి. మధ్యలో వర్షం పడుతుంది, ట్రాఫిక్, ఇన్ని ఉంటాయి. మనకు అర్థం కావాల్సిన పాయింట్ ఏంటంటే, ఈ అవరోధాలన్నీ మన కంట్రోల్లో ఉన్నాయా? లేవు. లేవు. అవన్నీ ప్రకృతి చేతిలో ఉంటాయి.
ఏ టైంలో ఏ అవరోధం వస్తుంది మనం ఊహించి చెప్పలేం, తెలియదు, మన చేతులు లేదు, అదంతా దైవాధీనం. సో మధ్యలో వర్షం వచ్చిందండి, స్లో కావాల్సి వచ్చింది, ముందు రోడ్ కనిపించట్లేదు, మనం వెళ్ళే పాయింట్ మనకు తెలుసు, కానీ నాకు జస్ట్ ఎంత ఒక 10 meters 20 meters రోడ్ కూడా కనిపించట్లేదు, స్లో చేయాల్సి వచ్చింది, చేయాలి తప్పదు, కాసేపు పక్కన ఆపుకోవాలి, ఎక్కడన్నా ఆపుకోవాలి, ఎక్కడన్నా షెల్టర్ చూసుకొని, మధ్యలో ఆకలేస్తుంది, టిఫిన్ చేయాల్సి వస్తుంది. సో ఈ ఫ్యాక్టర్స్ అన్ని, అంటే ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఏంటి, ట్రాఫిక్ అనుకోండి, వెదర్ అనుకోండి, ఇక్కడ మన ఇన్వెస్ట్మెంట్లో ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఏంటి, ఏదో ఒక మార్కెట్ ఈవెంట్ వస్తుంది, ఏదో ఒక న్యూస్ వచ్చేస్తుంది, గ్లోబల్ న్యూస్ ఒకటి వస్తుంది, డౌన్ అయిపోతుంది మార్కెట్. ఎందుకు వరీ అవ్వడం, షార్ట్ టర్మ్, మనం ఆ షార్ట్ టర్మ్ ఫోకస్ లో ఉంటే దాని గురించి వరీ అవుతే ఇదే ప్రాబ్లం అవుతుంది. మనకు 20 years టైం ఉంది చేతిలో, 20 years టైం ఉంది, అది షార్ట్ టర్మ్ అని మనందరికీ తెలుసు, అయినా మళ్ళీ దాని గురించి ఆలోచిస్తాం. అంటే ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ మన కంట్రోల్లో లేనిది, దట్టు మనం కంట్రోల్ చేయలేము, అది ఎప్పుడు వస్తుంది, ఎంతసేపు ఉంటుంది, ఏమీ మనకు ఐడియా లేదు, స్టిల్ వి విల్ బి వరీయింగ్ అబౌట్ దట్. సో దాన్ని తీసేయాలి. ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ ఏంటి, ఫియర్ అండ్ గ్రీడ్, సైకలాజికల్ ఇష్యూస్ ఇవన్నీ. ఇప్పుడు రిటర్న్ అన్నారు కదా మీరు, 20% 25%, కొంతమంది ఏంటి 20 year జర్నీ ఉంటుంది, ఇప్పుడు ఒక 2 years నుంచి మార్కెట్ ఫుల్ బూమ్ లో ఉంది, ఎవరిది చూసినా 25-30% రిటర్న్లు ఉన్నాయి, ఎగ్జిట్ అవుదామా అంటారు. ఏం చేస్తారు ఎగ్జిట్ అయ్యి, డబ్బులు వచ్చేసాయి కదా, రిడెంప్షన్ కొట్టేద్దాం, బట్ ఇప్పుడు అవసరం లేదే, ఏం చేయాలి దాన్ని, ఎగ్జిట్ అయ్యి మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ అంటారు. ఎగ్జిట్ అవ్వడం ఎందుకు, మళ్ళీ ఇన్వెస్ట్ చేయడం ఎందుకు? కానీ మన ఫుల్ ఫ్లెడ్జ్డ్ గోల్ ఏమో 20 years 15 years ఉంది, కానీ లాస్ట్ 2-3 years రోజున రిటర్న్స్ చూసుకొని రిడెంప్షన్ కొడతా ఉంటారు. మళ్ళీ ఈ జర్నీకి రావడమే, సరే స్పీడ్కి వెళ్తున్నామా అని చెప్పేసి మనం అక్కడ మధ్యలో ఆగిపోతామా? ఆగం కదా. మన అల్టిమేట్ గోల్ ఏంటి? వీ నీడ్ టు గో అండ్ విజిట్, హ్యావ్ దర్శన్. సో దీనికి రెండిటికి లింక్ చేసుకుంటే మనం చేసే పొరపాట్లు మనకు అర్థమవుతాయి. కానీ రియల్ లైఫ్లో మనం చేసే ఈ చిన్న చిన్న పనులు మళ్ళీ మనం ఇన్వెస్ట్మెంట్ జర్నీకి లింక్ చేయక చాలా మిస్టేక్స్ చేస్తున్నాం. సో హై రిటర్న్ వచ్చినా కానీ అంతలా హ్యాపీ అవ్వాల్సిన పని లేదు, ఎందుకంటే నేను ఇంకా ట్రావెల్ చేయాల్సింది చాలా ఉంది. సరే హై రిటర్న్స్ వస్తే మళ్ళీ తగ్గదని గ్యారంటీ లేదు, తగ్గితే పెరగదని అది లేదు, పెరుగుతుండొచ్చు. సో లాంగ్ టర్మ్ని అంటే షార్ట్ టర్మ్ ఫోకస్ని మానేసేయాలి, లాంగ్ టర్మ్ వ్యూలోనే ఉండాలి. ఇవి కాకుండా టైమింగ్ ద మార్కెట్. సపోజ్ ఇప్పుడు నేను అన్నాను 300 kilometers 5 hours అన్నాను. ఏం చేస్తామండి, మ్యాక్సిమం వెళ్తే ఒక 15 నిమిషాలు ముందు వెళ్తామో, హాఫ్ అన్ అవర్ ముందు వెళ్తామో స్పీడ్ పోతే. కానీ 5 గంటల్ని 3 గంటలలో వెళ్ళగలుగుతామా? ఒకవేళ 5 గంటల జర్నీ నేను 3 గంటలలో వెళ్తే నేను ఎంత స్పీడ్లో వెళ్ళి ఉండాలి? ఒకవేళ నేను ఆ స్పీడ్లో వెళ్తే ఎన్ని రిస్క్స్ ఉండాలి మధ్యలో? సేమ్ అప్లైస్ టు ఇన్వెస్ట్మెంట్ జర్నీ. 12% ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నాము, నాకు ఎక్కువ కావాలి అంటే నీకు ఎక్కువ రిటర్న్ కావాలంటే ఎక్కువ రిస్క్ తీసుకోవాలి. ఎక్కువ రిస్క్ తీసుకోవాలి అని అన్నప్పుడు క్యాపిటల్కి ప్రాబ్లం ఉంటుంది. సో ఆ జీపీఎస్లో మనం ఫోన్లో జీపీఎస్లో గోల్ సెట్ చేసుకున్నప్పుడు వీ నీడ్ టు హ్యావ్ దట్ పేషెన్స్, వీ నీడ్ టు హ్యావ్ దట్ లాంగ్ టర్మ్ వ్యూ. షార్ట్ టర్మ్ ఫోకస్ అనేది మైండ్లోంచి తీసేయాలి, అప్స్ అండ్ డౌన్స్ అనేది తీసేయాలి, ఇంటర్నల్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ని తీసేయాలి. ఇదంతా టుడేస్ ఎగ్జాంపుల్ అండి, అంటే ఈరోజు మనం జనరల్గా అందరు యూజ్ చేసేది. సరే మరి ఈ ఎగ్జాంపుల్ నేను 5000 years బ్యాక్ది కూడా చెప్తా అన్నా కదా. 5000 years బ్యాక్ అంటే నథింగ్ బట్ భగవద్గీత అండి. భగవద్గీత నుంచి కొన్ని లక్షల బుక్స్ వచ్చినాయి. మన ఏన్షియంట్ ఇండియన్ విజ్డమ్, దాని నుండి ఫారినర్స్ అంతా దాని నుంచి నేర్చుకొని బుక్స్ రాసి మిలియన్స్ ఆఫ్ బుక్స్ సెల్ అయినాయి. దాంట్లోంచి కాపీ కొట్టిన 1-2 పాయింట్లతో ఒక బుక్ చేసి. బట్ మన బేసిక్స్ అవి మర్చిపోతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ చాప్టర్ 2 సెకండ్ చాప్టర్లో 47 verse అండి. ఏది మన డ్యూటీస్ ఏంటి, మన కర్మ ఏంటి, దాని గురించి ఏంటి అనేది ఒక శ్లోకం ఉంది. కర్మణ్యే వాదికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూహు మాతే సంగోస్త్వ కర్మని. అంటే మనం చేసే డ్యూటీస్ దాని రిజల్ట్ మీద కాన్సన్ట్రేట్ చెయ్యొద్దు, ఈ ప్రాసెస్ మీదే ఉండాలి. మన పని మనం చేసుకుంటూ వెళ్తే రిజల్ట్ ఆటోమేటిక్గా వస్తుంది. మళ్ళీ ఈ రిజల్ట్ నేనే తీసుకొచ్చాను, నేనే 20% చేశాను, నేనే 25% చేశాను అని అనుకోవడం కూడా మిస్టేక్. ఎందుకంటే ఎందుకు వస్తుంది? అది మార్కెట్ పర్ఫార్మెన్స్ వల్ల వస్తుంది. పోనీ మనము ఈ రిటర్న్ మీద కాన్సన్ట్రేట్ పెట్టుకుంటే
ఇమోషనల్ డెసిషన్స్ మధ్యలోకి వచ్చేస్తాయి. అంటే ఈ శ్లోకాన్ని మనం ఇన్వెస్ట్మెంట్కి రిలేట్ చేసుకుంటే వాట్ ఈజ్ ఆల్ హ్యాపెనింగ్ ఈజ్ ఎండ్ పాయింట్ రీచ్ అవ్వడం ప్రాబ్లం అవుతుంది. సో ఇన్వెస్ట్మెంట్ జర్నీ అయినా లైఫ్లో ఏదైనా మన ప్రాసెస్, మన జర్నీ అది కరెక్ట్గా విత్ ఆల్ బేసిక్స్ చేస్తే ఆ ఎండ్ పాయింట్ రీచ్ అవ్వడము, అది అచీవ్ అవ్వడము ఆటోమేటిక్గా అది అయిపోతుంది, స్పెషలీ ఇన్ ఇన్వెస్ట్మెంట్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ రాజేష్ రెడ్డి గారు. థ్యాంక్ యూ. నమస్తే.